మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు నేతలు చనిపోయారు. మృతుల్లో ఒకరు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చేర గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత మైలరపు అడేళ్లు అలియాస్ భాస్కర్ మరణించాడు. భాస్కర్ పై గతంలో ప్రభుత్వం 25 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు పార్టీలో యువకుల రిక్రూట్మెంట్లో ఆడేళ్లు కీలక పాత్ర పోషించారు. అలాగే పలు ఎన్కౌంటర్లో చాలాసార్లు తప్పించుకున్నారు. ఆడేలు భార్య లింగవ్వ కూడా మావోయిస్టు పార్టీలోనే పనిచేసి కాల్పుల్లో చనిపోయారు. భాస్కర్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రమణయ్య, బెంబేరి రమణయ్య. కమస్కము 30 సంవత్సరాలు అవుతుంది ఆయన పార్టీలో పోయి. ఇవన్నీ బూటకు ఎన్కౌంటర్లు పట్టుకొని కాల్చి చంపుతుండ్రు. మొత్తం అమిత్ షా, మోడీ ఈ బూటకు ఎన్కౌంటర్లు ఆపాలి. నక్సలెట్లను చంపడం వల్ల పాకిస్తాన్ వాళ్లకు కాల్పుల విరమణ ఇచ్చిండు. నక్సలెట్లు 4 సార్లు మేము చర్చలకు వస్తామని చెప్పంగా కూడా కాల్పులు ఆపకుండా ఈ దొంగ ఎన్కౌంటర్లు చేస్తూ నక్సలెట్ పార్టీని పూర్తిగా అంతం చేయాలని పట్టుబట్టి ఈ దోపిడీ ఎన్కౌంటర్లు ఆపాలని నేను కూడా కోరుతున్నా. అమాయకమైన ప్రజల్ని చంపడం వల్ల రేపు భయభ్రాంతులకు గురి చేసి జనాన్ని అల్లకల్లోని చేయడానికే ఈ బూటక ఎన్కౌంటర్లు చేస్తారు. పెండని మీడియా ద్వారానే తెలిసింది కాబట్టి ఆయన పార్థివ దేవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పి మేము కోరుతున్నాం. సోషల్ మీడియా వాట్సాప్ల ద్వారానే మాకు తెలియడం జరిగింది. ఏ పోలీస్ వాళ్ళు కూడా మాకు ఇంటిమేషన్ లేదు, ఇట్లా జరిగిందని చెప్పడం కూడా జరగలేదు. దయచేసి ఆయన పార్థివ దేవాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని మేము కోరుచున్నాం.